హాయ్ అందరికీ ఈరోజు మనం చాలా మందిని ఆందోళనకు గురి చేసే ఒక ఆరోగ్య సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని రిపోర్ట్ వస్తే చాలా మంది వెంటనే భయపడిపోతారు. కానీ నిజానికి కొలెస్ట్రాల్ అనేది పూర్తిగా చెడ్డది కాదు. అది మన శరీరానికి అవసరమే. కానీ అది ఎంత ఉండాలి, ఏది మంచి కొలెస్ట్రాల్, ఏది ప్రమాదకరం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉండే ఒక కొవ్వు పదార్థం. కొత్త కణాల నిర్మాణానికి, హార్మోన్ల తయారీకి, విటమిన్ డి ఉత్పత్తికి ఇది అవసరం. మన కాలేయం స్వయంగా కొలెస్ట్రాల్ ను తయారు చేస్తుంది. అయితే మనం తీసుకునే ఆహారం వల్ల కూడా ఇది పెరుగుతుంటుంది. ఇప్పుడు 2 రకాల కొలెస్ట్రాల్ గురించి ఒకసారి చూద్దాం. మొదటిది ఎల్డిఎల్. దీన్ని చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇది మన బాడీలో గనక ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో గుండెకు రక్త ప్రసరణ తగ్గి గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. ఇక రెండవది హెచ్డిఎల్. దీన్నే మంచి కొలెస్ట్రాల్ అంటారు. ఇది రక్తనాళంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కాలేయానికి తీసుకెళ్లి తొలగించడంలో సహాయపడుతుంది. అందుకే హెచ్డిఎల్ మన బాడీలో ఎక్కువగా ఉండటం చాలా మంచిది. అసలు మన బాడీలో కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది? రీజన్స్ చూస్తే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఓవర్ వెయిట్ అండ్ ఊబకాయం, స్మోకింగ్, డ్రింకింగ్, మధుమేహం, ఒక్కోసారి జెనెటిక్గా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే వచ్చే లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. చాలా సందర్భాల్లో ఈ క్యాన్సర్, కొలెస్ట్రాల్ ఇలాంటి వాటిలో లక్షణాలు కనిపించవు. అందుకే వీటిని సైలెంట్ కిల్లర్స్, సైలెంట్ రిస్క్ అంటారు. రక్త పరీక్ష చేసినప్పుడే ఇది ఎక్కువగా తెలుస్తుంటుంది, అంటే బయటపడుతుంటుంది. అందుకే ఈ కొలెస్ట్రాల్ నియంత్రణలో లేకపోతే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ను ఎలా తగ్గించుకోవాలి? లైఫ్ స్టైల్ని మార్చుకోవడం ఒక్కటే మార్గం. ఎలా అంటే ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలి లేదా వ్యాయామం చేయాలి. కూరగాయలు, పండ్లు, ఓట్స్, పప్పు ధాన్యాలు ఎక్కువగా తినండి. నూనె, నెయ్యి, వెన్న, జంక్ ఫుడ్ను తగ్గించాలి. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. బరువును వెయిట్ కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిందే. ఒక్కో సందర్భంలో ఓవర్ వెయిట్ ఉంటే డాక్టర్లు ఏదైనా మందులు సూచిస్తే క్రమం తప్పకుండా వాడాల్సిందే. ఇక చివరిగా 40 ఏళ్లు దాటిన వారు, అలాగే బీపీ, షుగర్ లేదా కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు ఏడాదికి ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. ఇక ఫైనల్గా ఒక్క విషయం గుర్తుంచుకోండి, కొలెస్ట్రాల్ మన శత్రువు కాదు. కానీ నియంత్రణలో, కంట్రోల్లో లేకపోతే మాత్రం ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. సరైన ఆహారం, క్రమమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి, హెల్తీ లైఫ్ స్టైల్ పాటిస్తే కొలెస్ట్రాల్ను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ.